హాయ్ గైస్, టీఎస్ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరెవరికైతే సీట్ రావడం జరిగిందో, సో సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయడానికి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. సో నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 23వ తేదీ ఈ రోజు అనమాట. సో మీరందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంతా కూడా తీసుకొని వెళ్ళి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. అలానే ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలని కూడా ఉంటుంది. ఇది కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంతా కూడా క్యారీ చేయండి. కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ వాళ్ళు మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పినట్లయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్స్, ఎవరెవరికైతే సీట్ వచ్చిందో మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో మీకు వచ్చినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా మీరందరూ కూడా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకే, ఈ యొక్క ఆప్షన్ని యూజ్ చేసుకోండి. నేను మరీ చెప్తున్నాను, అందుగురించే ఈ వీడియో చేస్తున్నాను. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఏ కాలేజ్లో అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. బట్ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా, సో ఇది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.